ఆగస్టు నాటికి రైతులకు పంట రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పంట రుణాలు మాఫీ చేసిన విధానాలను అధ్యయనం చేస్తున్నారు. 2019లో మహారాష్ట్ర సర్కారు ఒకేసారి 2 లక్షల రూపాయల లోపు 20,000 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేసింది. ఇదే మోడల్ తెలంగాణలోనూ అవలంబించి రుణమాఫీ చేయాలని భావిస్తున్నారు. సర్కారు ఆదేశాల మేరకు మహారాష్ట్ర మోడల్ను అధ్యయనం చేసేందుకు అగ్రికల్చర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లకు చెందినటువంటి సీనియర్ ఆఫీసర్లు ఇటీవలే ముంబైకి వెళ్లి వచ్చారు. మహారాష్ట్రలో పంట రుణాలు ఎలా మాఫీ చేశారనే దానిపై అక్కడి ఉన్నతాధికారులతో 2 రోజుల పాటు స్టడీ చేశారు. మహారాష్ట్రతో పాటు రాజస్థాన్లోనూ ఇదే తరహాలో పంట రుణాల మాఫీ అమలు చేశారని అధికారులు చెబుతున్నారు. ఆగస్టు నాటికి రైతులకు పంట రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పంట రుణాలు మాఫీ చేసిన విధానాలను అధ్యయనం చేస్తున్నారు. 2019లో మహారాష్ట్ర సర్కారు ఒకేసారి 2 లక్షల రూపాయల లోపు 20,000 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేసింది. ఇదే మోడల్ తెలంగాణలోనూ అవలంబించి రుణమాఫీ చేయాలని భావిస్తున్నారు. సర్కారు ఆదేశాల మేరకు మహారాష్ట్ర మోడల్ను అధ్యయనం చేసేందుకు అగ్రికల్చర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లకు చెందిన సీనియర్ ఆఫీసర్లు ఇటీవలే ముంబైకి వెళ్లి వచ్చారు. మహారాష్ట్రలో పంట రుణాలు ఎలా మాఫీ చేశారన్న దానిపై అక్కడి ఉన్నతాధికారులతో 2 రోజుల పాటు స్టడీ చేశారు. మహారాష్ట్రతో పాటు రాజస్థాన్లోనూ ఇదే తరహాలో పంట రుణాల మాఫీ అమలు చేశారని అధికారులు చెబుతున్నారు.